ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము. ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లభింపదు. ఏలయన ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడను. ఆ తీర్పు ఇదే: లోకములోనికి వచ్చును గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపగా చీకటినే ప్రేమించిరి. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం. మిమ్మల్ని స్తుతించుటకు, మీ నామను గణపరచటానికి మీరు అనుగ్రహించిన మంచి వాగ్దానము నిమిత్తమే మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి రక్షించి ఆశీర్వదించి పోషిస్తున్న విధానమును బట్టి మీకు వందనాలు. సజీవ లెక్కలు పెట్టినందుకు ప్రభా నీకు కోట్ల కథకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవిచ్చిన వాగ్దానము నమ్మదగినది ప్రభా. అవును ప్రభా, నీ యందు విశ్వాసం ఉంచితే ఎవరికి తీర్పు తీర్చబడదు ప్రభా. నిన్ను ప్రేమించేటటువంటి బిడ్డలను ప్రేమించే దేవుడు కాబట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. నువ్వు మంచి దేవుడవు, జాలి కలిగిన దేవుడవు నాయన. ప్రభువు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన తండ్రి, నీకు స్తోత్రం. నీ ప్రేమ చేత మమ్మలను ఆకర్షించుకున్న విధానమును బట్టి మీకు వందనాలు. నీ కృపా, నీ దయా, నీ కనికరమును మాకు తోడుగా అనుగ్రహించండి. అదేవిధంగా వాగ్దానం కొరకు ఎదురు చూసిన ప్రతి బిడ్డను దీవించండి. వారి అవసరతలు, వారి అక్కర్లు, వారి సమస్యలన్నీ తీర్చండి. ప్రతిదీ నీ సన్నిధిలో పెడుతున్నాను. నీ కాపుదల దయచేయండి. నీ సహాయంతో నింపండి, బలపరచండి నాయన. నీకు స్తోత్రం. నీ కరుణ అంటే కటాక్షం ఎల్లప్పుడూ మాకు తోడుగా అనుగ్రహించు. మీరు ఇచ్చినటువంటి మంచి వాగ్దానం నిమిత్తమే మీకు స్తోత్రం. ప్రతి మాట ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. నిత్య జీవ పోట్ల కలిగినటువంటి దేవుడు కాబట్టి ప్రభా నాయన, నీ మాటలు అంటే మాకు ఎంతో ఆశీర్వాదం. అటువంటి ఆశీర్వాదాన్ని మీరు మాకు ఇవ్వండి. నీ కృప, నీ దయా, నీ కనికరము తోడుగా అనుగ్రహించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.